హలో 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 సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి. సార్ మా ప్రాబ్లం ఏంటంటే ఒకటి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సార్. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఎక్కడి నుంచి సార్? ఏ ఊరు? ఇందలవాయి మండల్ గన్నారం సార్. అచ్చా, ఇందల్వాయి మండల్ గన్నారం. చెప్పండి. అప్పుడు 2018 లోన్ తీసుకున్నాం సార్. 2018లో లోన్ తీసుకున్నారు. ఓకే. ఎందుకంటే మనకు ఈ కటక్ తేదీ రేవంత్ రెడ్డి పెట్టింది డిసెంబర్ పెట్టినాం. మనకు రైతులకు ఉపయోగపడేది జూన్ జూలై ఓకే. పెట్టుబడి కోసం. ఓకే. 1,20,000 లోన్ తీసుకున్నాం సార్. 1,20,000 తీసుకున్నారు. ఓకే. అయితే మధ్యలో ఈ కొంచెం ప్రాబ్లమ్స్ తోటి ఆల్రెడీ నేను పాయిజన్ తాగిన. ఏం తాగారు? పాయిజనా? పాయిజన్. ఎందుకన్నా? ఈ ప్రాబ్లం లో లోన్లు ఈ బ్యాంకులు ఏం పోయి నోటీసులు పంపించడు. ఆ కారణం వల్ల అప్పు అయితే మిత్తి కట్టాలంటే మిత్తి కాదు, మిత్తి కట్టాలా అసలు కట్టాలా, కట్టి మళ్ళా తీసుకోవచ్చు అంటే అసలు లేవు సార్ అంటే అసలు లేకుంటే నడదే అంటారు. వీళ్ళెప్పుడు రుణమాఫీ చేస్తామని చెప్పి అట్లా అని చెప్పి ఆ రుణమాఫీ కోసం ఎదురు చూసి నేను ఆ నోటీస్ పంపినా ఏం చేసినా మనం దాని మీద మనమేం మా కారు తీసుకోలే, ట్రాక్టర్ కొనుక్కోలే, వేరే యంత్రం కూడా కొనుక్కోలే, మీద వచ్చి గుంజుకోపోరు. వేస్తే కోర్టులు వేస్తారు, కోర్టు నుంచి నోటీస్ పంపించారు, కోర్టులో తరచు వచ్చినప్పుడు చూసుకుంటే లేకుంటే నన్ను తీసుకుపోయి చెర్లపల్లి జిల్లా అంటే నేను దొంగతనం అయితే చేయలేదు. పెద్ద దొంగలు దోతనం చేసిన ఎవరు పట్టుకుంటాడు. మనం క్రాప్ గురించి తీసుకుందాం. క్రాప్ రానప్పుడు ఏ ఆటకెళ్ళి తెచ్చి కట్టాలా? కరెక్టే. మనకు ఉన్నది 3 ఎకరాల భూమి సార్. 3 ఎకరాల ట్రాక్టర్ కు ఎంత కట్టాలా, హార్వెస్టర్ మిషన్ కి ఎంత కట్టాలా, వేసే కైకిట్లకి ఎంత కట్టాలా, అడుగు మందికి ఎంత కట్టాలా, అవును అవును ఇవన్నీ లెక్క చేస్తే ఆ 3 ఎకరాల చిన్న సన్నకారు రైతుకు అయితే ఏం మిగులుతలేదు సార్. పెద్ద వ్యవసాయం ఉంటే 1 ఎకరం పోయినా మిగతా 10 ఎకరాలు ఉన్నాయంటే 1 ఎకరం కట్ అయిపోయినా కానీ 9 ఎకరాలు మిగులుతున్నాయి అనుకోవచ్చు సార్. అయితే మళ్ళా వీళ్ళే బ్యాంకులు ఏం చేసి సార్ అకౌంట్ లాక్ చేసారు, అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు. అకౌంట్ ఫ్రీజ్ చేసినంత అయితే మెసేజ్ వస్తానే ఉంటది. రైతు బంధు ప్రతిసారి వస్తుంది. రైతు బంధు అన్న 1,05,000 జమ ఉన్నాయి. 1,05,000 జమ ఉన్నాయి. క్రాప్ లోను ఉన్నది ఎంత? 1,20,000. ఇవి తీసుకొని ఇస్తలేరు, ఇక 1,05,000 తీయని ఇస్తలేరు. అవి ఇస్తలేరు, ఇవి తీసుకొని ఇస్తలేరు. అదే ఇది మాఫీ జరుగుతుందని నువ్వు ఆగినావు, కానీ ఇప్పుడు పడుతున్న రైతు బంధు కూడా అలానే ఉంది. అట్లనే పడుతున్న రైతు బంధు కూడా అందరూ 1,05,000. మొన్న ఆల్రెడీ ఎలక్షన్ మూవ్మెంట్ లో ఆల్రెడీ కేసీఆర్ వేసినప్పుడు 15,000 రైతు బంధు వెంటనే వాళ్ళకి మెసేజ్ వెంటనే వచ్చింది. ఈ నిర్లక్ష్యం రైతులకు ఇంత నిర్లక్ష్యంగా చురుకనగా ఏంటి సార్? చిన్న సన్నకారు రైతులు కూడా వాళ్ళకి ఏర్పడలేదా? కరెక్ట్ అన్న, కరెక్ట్. ఇంకొకటి, మీరు మందు తాగినా అంటారు కదా, నేనేమంటున్నా ఈ దేశానికి అన్నం పెట్టే రైతు ఎంత గుండె ధైర్యం ఉండాలన్నా నీకు? నువ్వు లేకపోతే వీళ్ళంతా బతుకుతారా? ఎందుకు నువ్వు మందు తాగుడు? ఎందుకు గంత బాధ ఎందుకు నీకు? సార్ కోర్టు నుంచి ఇట్లా ఇప్పుడు మనకు అంతగానం ఎక్స్పీరియన్స్ లేదు. ఎక్స్పీరియన్స్ అంటలేదు నేను, కరెక్టే నేను అనేది. అంటే బాధ అవుతుంది, కానీ నువ్వే 10 మందికి చెప్పేటట్టు ఉండాలి కదా. నీకెందుకు అంత బాధ అంటూ నాకు గుండె ధైర్యం ఉండాలి. ఏమున్నది, ప్రభుత్వాలు లేవా మనం ఆదుకోవా? ఇప్పుడు ఈ గుంజుకోపోయినా ఏదైనా ఫైనాన్స్ వాళ్ళు ఇవి అట్లా ఈఎంఐ కట్టక గుంజుకోపోయినా వాళ్ళు లజ్జు బతుకుతున్నారు సార్. ఇప్పుడు మాదేంటంటే రెడ్డి స్కూలం సార్, ఓసి. పొద్దున హోటల్ కాడికి పోతే రెడ్డి సాబ్ చాయ్ అవి అనగానే రెడ్డి సాబ్ అన్నప్పుడు మనకు విలువ ఎంత ఉంటుంది సార్? అట్లా ఉండాల్సి వస్తుంది, ఖచ్చితంగా ఉండాల్సి వచ్చింది. అవును, ఆడ 100 రూపాయలు ఇస్తే చాయ్లో ఫిరిలాగా అయిపోతాయి సార్. అయ్యో, మొత్తానికి మీ బాధ చెప్తుంటే నాకు ఇట్లా అంటారు కదా, ఇట్లా సినిమాలే కనిపిస్తుంది నాకు కళ్ళ ముందర. ఇది పాయిజన్ తాగితే కూడా ఇది ఇప్పటిదాకా నేను చూసిన కామెంట్ అతను మాట్లాడింది ఆల్రెడీ ఫాలోవర్ కూడా ఉన్నది అన్న, బతం తిరుపతి అని అన్న. అయితే ఇట్లా తీర్మానం మళ్ళీ ఎన్నోసార్లు చెప్పిన సార్, ఇట్లా కలుద్దామంటే కలిసే ప్రసక్తి మాకు అంత దూరం మీరు ఎక్కడుంటారు ఏం కదా అనేది వచ్చే పరిస్థితి లేదు అన్న. ఇప్పుడు నరేంద్ర మోడీ ఇస్తుండ్రు, అవి కంటిన్యూ కరెక్ట్ గా వస్తాయి, పోస్ట్ నుంచి వస్తాయి సార్. అన్న ఒక్కసారి మీది ఎక్కడ? నిజం గన్నారం కదా? గన్నారం సార్. గన్నారం కదా.
సరే, ఇందల్వాయి మండల్ కదా? అవును సార్. సరే, నేను కామారెడ్డి దాకా వస్తా. సరే, కామారెడ్డి గన్నారమా నేను చెప్తా నీకు. ఈ నెంబర్ నోట్ చేసుకున్నా. మీ నెంబర్ ఎప్పుడు నాకు 99630. మీ పేరేం పేరు? రెడ్డి సార్? బద్దం తిరుపతి సార్. తిరుపతి. ఆధార్ కార్డు మీద కూడా బద్దం తిరుపతి అని ఉంటుంది. 99630. రెడ్డి పెట్టుకోలేదు సార్. ఓకే ఓకే. తిరుపతి అవుతే ఏదో మనం అప్లై చేస్తే కొన్ని పైసలు ఇస్తారు కదా సార్. ఆ పైసలు కేసీఆర్ ఇచ్చిర్రు. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ఫైల్ ఎంత అవుతే మన ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇది 14,000 చెక్ 18,000 చెక్ ఇచ్చారు. చెక్ ఇచ్చారు కాబట్టి మనం వేరే బ్యాంక్ లో తీసుకున్నాం సార్. అదే చెక్ ఇచ్చారు కాబట్టి వేరే బ్యాంక్ లో తీసుకున్నాం. సరే, ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు నీ రుణం మాఫీ అయితలేదు, అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది. ఫ్రీజ్ అయిపోయింది. అందులో 1,05,000 ఆల్రెడీ ఇప్పటికీ 1,05,000 ఉన్నాయి. 1,05,000 రైతు బంధు పైసలు ఉన్నాయి సార్. పైసలు ఉన్నాయి. యాక్చువల్ గా నువ్వు రెన్యువల్ చేస్తుంటే నీకు లిమిట్ ఉంటే మళ్ళీ సేమ్ అన్ని డబ్బులు ఇచ్చేటోళ్ళు వాళ్ళు. అంటే 1,20,000 రుణం ఉంది కదా. అవును సార్. రెన్యువల్ చేస్తే ఒకవేళ మళ్ళా నీకు అంత ఎలిజిబిలిటీ ఉందా లేకపోతే ఎక్కువ ఉందో తక్కువ ఉందో చూసి ఇంకా మళ్ళీ డబ్బులు ఇచ్చేటోళ్ళు నీకు. కానీ నువ్వు కట్టలేకపోయినావు అంతే. అవి లేక కట్టలేకపోయినా. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది సార్. మా అమ్మ చిన్నప్పుడు చనిపోయింది. అయ్యో. మా తమ్ముడు 3 నెలలు, నేను 3 నెలలోనే మా అక్క 5 నెలలు. సరే, ఒక పని చేస్తాను, నేను గన్నారం అన్న వస్తా. లేదంటే మీరు కుదిరితే ఏమన్నా హైదరాబాద్ వచ్చే ఛాన్స్ ఉందా ఎప్పుడన్నా? హైదరాబాద్ రాను సార్. రారు కదా? సరే, రాకండి. నేను మీ బావి కాడికి వస్తాను, మీ పొలం కాడికి, మీ గన్నారము మీ ఊరి కాడికి వచ్చి నీ బాధ ఏందో నేను ప్రజలందరికీ తెలిసేటట్టు రేవంత్ రెడ్డి గేరేటట్టు చెప్తా సార్, చేపిస్తా. ఓకే, ధన్యవాదాలు సార్. ఖచ్చితంగా నీ రుణమాఫీ జరిగేటట్టే చేపిస్తా సార్. ఎందుకంటే నీ బాధ వర్ణాతీతం. ఆల్రెడీ ఆత్మహత్యకు ప్రయత్నం చేసినావు పైసలు లేక. 1,05,000 రూపాయలు రైతు బంధు పైసలు అన్న అకౌంట్ లో ఉన్నాయి. బ్యాంక్ కోడ్ అది రెన్యువల్ చేయమంటే చేస్తలేడు. చేయాలంటే పైసలు కట్టాలి. ఇప్పుడు మళ్ళా ఫాయిదా అయినప్పుడు ఖర్చు అయింది. ఇప్పుడు మనం ఇచ్చిన ఆపత్తికి ఇచ్చిన వాళ్ళు ఊకుంటారు. మళ్ళా పొలం కోసేది మళ్ళా గట్టేసి మళ్ళీ వేరే దగ్గర ఆపు తెచ్చి మళ్ళా పెట్టుబడి పెట్టిన సార్. అదే 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 ఇదే జరుగుతుంది. ఎంత ఉంది సార్ నీకు భూమి? ఎంత ఉంది? నాకు 3 acres ఉంది సార్. 3 acres ఉంది. పిల్లలు ఎంతమంది? పిల్లలు కొడుకు బిడ్డే సార్. కొడుకు బిడ్డే. వాళ్ళు ఏం చేస్తున్నారు? చదువుతున్నారా? చదివినరా? పెళ్లి చదువుకుంటారు సార్. చదువుకుంటురా? ఓకే ఓకే. నేనేమంటున్నా అంటే 3 ఎకరాల భూమి ఉన్న నువ్వు ఈ 1,20,000 ఎందుకు బాధపడాలి, భయపడాలి అంటున్నా నేను. బయట కూడా కొన్ని అప్పులు ఉన్నాయి సార్. అట్లా బయట కూడా సమస్యలు ఉన్నాయి. ఓకే ఓకే. ఇవన్నీ కలిపి నీకు బాధ అవుతుంది అంతే. కానీ నువ్వేం బెంగపడకు, టెన్షన్ పడకు. ఈ 1,20,000 కోసం అస్సలకి ఆగం కాకు. అవసరమైతే ఇగో వందలాది మంది రైతులు చూస్తా ఉన్నారు, అందరం కలిసి కూడా సాయం చేస్తాం నీకు. టెన్షన్ పడకు, సరేనా? ఓకే సార్. ఓకే ఓకే. ఓ రైతును కాపాడుకుంటాం మేము.